ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో ఫైనల్ వరకు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో కేవలం 6 పరుగులతో ఓడి కప్ను చేజార్చుకుంది. అయితే ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు తన ప్రదర్శనతో ఫ్యాన్స్ మనసులు గెలుచుకుంది. తాజాగా జట్టు పర్ఫార్మెన్స్పై పంజాబ్ కింగ్స్ కో-ఫౌండర్ ప్రీతి జింటా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ ఐపీఎల్ మేము ఆశించినట్టు ముగియలేదు, కానీ మా ప్రయాణం అద్భుతంగా సాగింది. ఉత్తేజకరంగా సాగి అందరిలోనూ స్ఫూర్తి నింపింది. మా యువ జట్టు టోర్నమెంట్ అంతటా ప్రదర్శించిన పోరాటం, పట్టుదల ఆకట్టుకుంది. మా కెప్టెన్ జట్టును ముందుండి నడిపించిన తీరు, ఈ ఐపీఎల్లో భారత్ అన్క్యాప్డ్ ఆటగాళ్ల ఆధిపత్యం నాకు చాలా నచ్చింది. ఈ ఏడాది చాలా ప్రత్యేకమైంది. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోయాం. టోర్నమెంట్లో గ్యాప్, సొంత మైదానంలో జరగాల్సిన మ్యాచ్లను ఇతర ప్రాంతాల్లో నిర్వహించినా మేము రికార్డులను బద్దలు కొట్టాం. దశాబ్దం తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాం. ఉత్తేజకరమైన ఫైనల్లో చివరి వరకు పోరాడాం. మా జట్టులోని ప్రతి ఆటగాడి పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరికీ పెద్ద థాంక్స్. అన్నింటికంటే ముఖ్యంగా కష్టాల్లోనూ మాతో పాటు నిలిచిన మా షేర్ స్క్వాడ్ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వచ్చే ఏడాది స్టేడియంలో కలుద్దాం. అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు ప్రీతి జింటా.